మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే చర్చకు ప్రభుత్వం, క్షమాపణకు విపక్షం పట్టు. ప్రశ్నాపత్రాల లీకేజీపై లోక్సభలో బిల్లు పెట్టిన ప్రభుత్వం 2024 చట్టం కఠినతరం చేసేలా ప్రతిపాదనలు, చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ససేమిరా. పోలీసుల తీరుపై ముక్తకంఠంతో నిరసన. విద్యార్థులకి ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్. లీకేజీకి ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వాళ్ళని కఠిన శిక్షలు విధించేలా 2024 నాటి చట్టాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. చర్చకు లోక్సభలో 6 గంటలు, రాజ్యసభలో 7 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తున్నట్టు సభాపతులు ప్రకటించారు. అయితే నీట్ ప్రశ్నాపత్ర లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో దీక్షలు చేపట్టినప్పుడు విద్యార్థుల మీద పోలీసులు ప్రవర్తించిన తీరు మీద సమగ్రంగా చర్చ చేపట్టాల్సిందని విపక్షాలు డిమాండ్ చేసి సభలను స్తంభింపజేసి విద్యార్థి లోకానికి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, వాళ్ళ మీద పోలీసుల దాష్టికానికి హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయాలని గట్టి పట్టుబట్టాయన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి నేపాల్లో లాగా పార్లమెంట్లోకి ఎంటర్ చేసేద్దాం. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, వెళ్ళి బల్లల కింద దాక్కుంటారు, లేకపోతే తన్నులు తింటారు. వాళ్ళతో కామన్ సెన్స్ కూడా లేనోడు మన దేశంలో ప్రతిపక్ష నాయకులు అయ్యారు. మన దౌర్భాగ్యం అది. వీళ్ళందరికీ నేపాల్ తరహాలో చేస్తామని వాళ్ళు పార్లమెంట్ మీదకి దాడికి వస్తుంటే ఎందుకు వాళ్ళని వదిలేయలేదు, ఎందుకు చెదరగొట్టారని అడుగుతున్నారంటే వీళ్ళు మరి ఎవరి కోసం పనిచేస్తున్నారో, లేకపోతే నేపాల్కి బంగ్లాదేశ్కి వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నారేమో అర్థం కాని పని. లేకపోతే తిరుపతిలోనే 90,000 తొలగించాల్సినటువంటి ఓట్ల లెక్క ఇది. 57,000 మందికి పైగా శాశ్వత వలసలు, 20,000 మందికి పైగా చిరునామాల్లోనే లేరు. వైకాపాయంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చిన ఆ పార్టీ నాయకులు కర్నూలు, కడప, పాణ్యం, చంద్రగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ వంటి నియోజకవర్గాల్లోని ఇదే పరిస్థితి. తిరుపతి శాసనసభ నియోజకవర్గంగా ఏకంగా 90,000కి పైగా తొలగించాల్సిన ఓట్లు సరలో బయటపడ్డాయి. అందులో 57,000 మందికి పైగా శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన వాళ్ళు కాగా 20,000 మందికి పైగా చిరునామాల్లో లేని, వివరాలు లభ్యం కాని వాళ్ళు, మరో 6,000 మందికి పైగా వ్యక్తులకు 2 చోట్లోనే. ఈ నియోజకవర్గంలో మొత్తంలో 2,95,288 మంది ఓటర్లు ఉంటే 90,882 ఓట్లను తొలగించాల్సినటువంటి జాబితాలోకి ఎన్నికల సంఘం చేర్చింది. దీన్ని బట్టి ఇక్కడ దాదాపు 3వ వంతు నకిలీ ఓటర్లు అని స్పష్టమవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ కనీసం కామన్ సెన్స్ లేదు. వీళ్ళు మళ్ళీ జర్నలిజం చేస్తున్నారు. ఎంతసేపటికి జగన్ మీద పడి ఏడవడం కోసం వార్తలు రాయడం తప్పించి వాస్తవం చచ్చిపోయింది, చంపేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఎక్కువ మంది, ఈ 30 ఏంటి దాదాపు 40-50% మంది తమిళనాడు నుంచి వచ్చి అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ నష్టం వచ్చినప్పుడు అటు వెళ్ళిపోతారు, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇటు వస్తూ ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ఓట్లు పెట్టించుకుంటారు. ఆ తర్వాత ఏది పార్టీలోనే వాళ్ళకి ఓట్లు ఇప్పిస్తారు దగ్గరుండి. వాళ్ళకి 500 వేయిస్తే ఓట్లు వేసేటటువంటి సందర్భమే ఉంటుంది. తర్వాత వాళ్ళు తమిళనాడు వెళ్ళిపోతే ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఏమైంది, సర్తో తమిళనాడులో ఓటు ఉంచుకోవాలి, ఇక్కడ ఓటు ఉంచుకోవాలా, ఎందుకంటే తమిళనాడులో సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయి, ఇక్కడ కూడా అందుకునేవాళ్ళు. ఇప్పుడు ఏదో ఒకటే ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకోరు వాళ్ళు. ఇది కామన్ థింగ్. సరిగ్గా తిరుపతి గురించి, తిరుపతికి గనక జియోగ్రఫీ తెలిసినటువంటి వాడికి ఎవరికైనా అర్థమవుతుంది. అది కాకుండా జగన్ తీసుకొచ్చి పెట్టేసుకున్నాడు, ఇది మరి ఇంతకు ఎట్లా మరి జనసేన గెలిచింది జగన్ తీసుకొచ్చుకుని ఓట్లు తెచ్చిపెట్టుకుంటే. అక్కడ కొంచెం బాధ్యతగా ఆలోచిస్తే అర్థమవుతుంది. బాధ్యతారహితమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఈ వార్త. ఇకపోతే తనయుడు నాకు హైకోర్టులో ఎదురుదెబ్బ. ఫోర్జరీ ఫైళ్లతో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణకు నిరాకరణ. ఇదే కేసులో సీతారాం ఆయన భార్య వాణికి బెయిల్. దర్యాప్తు సహకరించాలని ఆదేశం. ఇప్పుడు కోర్టు ఏం చెప్పినట్టు తప్పుడు కేసు పెట్టారనినే కదా. తమ్మినేని సీతారాంకి ఏం సంబంధం, వాళ్ళ ఆవిడకి ఏం సంబంధం, వాళ్ళ అబ్బాయి వ్యాపారం చేసుకుంటే నెంబర్ 1. నెంబర్ 2, సరే అది ఆల్రెడీ సివిల్ డిస్ప్యూట్ నడుస్తుంది, అది ఆల్రెడీ తమ్మినేని సీతారాం చెప్పాడు. కానీ వార్త మనకు కావాల్సింది ఎట్లా రాసుకుంటాం అనే దానికి సాక్ష్యం ఇది. తమ్మినేని దంపతుల మీద అక్రమ కేసు పెట్టారనే కదా వాళ్ళకి బెయిల్ ఇచ్చేసేసింది, వాళ్ళని అరెస్ట్ చేయొద్దంది, వాళ్ళ అబ్బాయిది వరకే చేయమంది. అంటే తప్పుడు కేసు పెట్టారనినే కదా. అక్కడ అట్లా రాయరు. నాగు మీద పెట్టిన కేసు కరెక్టు, వాళ్ళదేదో కోర్టు జాల్జల్చి వదిలేసిందిలే అన్నట్టు రాస్తారు. అంటే జర్నలిజాన్ని ఏ స్థాయికి దిగజార్చాలో ఆ స్థాయికి దిగజార్చి రాసే వార్తలకి ఇదే సాక్ష్యం. ఇకపోతే స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లో గృహప్రవేశాలు ఎప్పుడు రాష్ట్రంలో 9 నగరాలు అసంపూర్తిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లో పనులు అసంపూర్తిగా మిగిలిపోయి వీటిని పూర్తి చేస్తే వేల మంది గృహవస్తుతో పాటు ప్రభుత్వానికి ఆదాయం రాబోతుంది. ప్లాట్ల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సిద్ధంగా ఉన్న ముందడుగు పడట్లేదు. కొన్ని చోట్ల 85 నుంచి 90% పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. ఇంకొన్ని చోట్ల 20% కూడా పనులు పూర్తి కాలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తుంగభద్రలో పూడికతీతకే ప్రాధాన్యం, ఆ తర్వాత ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. హైపవర్ కమిటీ తొలి భేటీలో ఏపీ వాదనలు. తుంగభద్ర ప్రాజెక్టులో పూడికతీతకున్న అవకాశాలపై నిపుణులతో అధ్యయనం చేయించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం అవసరమా లేదా అన్న చర్చ జరగాలని పేర్కొంది. రాజోలిబండ మళ్లింపు పథకం ఆధునీకానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఎత్తు పెంపుకు మాత్రం తాము అంగీకరించబోమని తెలియజేసింది. తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారం కేంద్ర జలసంఘం సభ్యుడు యోగేష్ పైదాంకర్ చైర్మన్గా 9 మందితో కేంద్రం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిన దాని మీద ఈ స్టేట్
స్టేట్మెంట్ ఇచ్చింది. ఇకపోతే 144 కోట్లు నష్టపోయిన డిపాజిటర్లు. ఏపీ తెలంగాణలో 1152 మంది బాధితులు. ఆద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో అభియోగ పత్రం దాఖలు. ఆద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో డిపాజిటర్లు 144 కోట్లు నష్టపోయిన దర్యాప్తులో తేలింది. ఏటా 60 నుంచి 120% మేర రాబడి వస్తుందని నిర్వాహకులు ఆశపెట్టి డిపాజిట్లు వసూలు చేసి చేతులు ఎత్తేశారు. గతేడాది జూన్ 26న గణేష్ చంద్రన్ డిపాజిటర్ ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసు కేసు నమోదైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విజయ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ. కరూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు రద్దు చేసిన మదురై ధర్మాసనం. కరూరు తొక్కిసలాట మృతుల కుటుంబ సభ్యులకు విజయ సర్కార్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం రద్దు చేసింది. గతేడాది టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట్లో 41 మంది మృతి చెందారు. వాళ్ళలో 31 మంది కుటుంబాలకు సీఎం విజయ్ ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలు అందించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే BS6 వాహనాలకు 3 ఏళ్లకోసారి కాలుష్య నియంత్రణ ధృవపత్రం. వ్యక్తిగత రవాణా వాహనాలకు తీసుకునే కాలుష్య నియంత్రణ ధృవపత్రం పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ PUCC కాల వ్యవధిలో మార్పులు చేసేలా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసి దీని ప్రకారం భారత్ స్టేజ్ వ్యక్తిగత వాహనాలు ప్రస్తుతం ఏడాదికి ఒకసారి PUCC తీసుకుంటుండగా దాన్ని 3 ఏళ్లకు పెంచబోతున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విజయవాడలో CI నాగరాజు విచారణకు సుప్రీంకోర్టు అనుమతి. రాజమహేంద్రవరం జైల్లో చేయాలన్న కింది కోర్టు ఆదేశాలు కొట్టివేత. 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగింత. గాది సాయికృష్ణ అదృశ్య కేసులో నిందితుడు ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ CI నాగరాజును విజయవాడలో పోలీస్ కస్టడీలో విచారించడానికి అనుమతి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో కస్టడీలోకి తీసుకుని విచారించాలని ట్రయల్ కోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్టు పేర్కొంది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ నెల 23 విచారించి ఉత్తర రిజర్వ్ చేసిన జస్టిస్ విక్రమాన్ జస్టిస్ సందీప్ మోతాలతో కూడా ధర్మాసనం సోమవారం 22 పేజీల ఆదేశాలు జారీ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. తర్వాత మద్యం కుంభకోణం కేసులో ఆ ముగ్గురికి బెయిల్. మద్యం కుంభకోణం కేసులో నిందితులు సీఎంఓ అప్పటి మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, OSD కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకి హైకోర్టు షరతులతో సాధారణ బెయిల్ మంజూరు చేసింది. ప్రతి నెల మొదటి ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ధనుంజయ రెడ్డి గోవిందప్పలు ఆదేశించింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డికి హాజరించి మినహాయింపులు ఇచ్చింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి DSC అక్రమాలపై విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. జూడో నకిలీ ధృవపత్రాలపై 4 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం. ఈ నకిలీ పత్రాలతోనే ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ సీట్లు, ఇవే తప్పుడు పత్రాలతో DSCలోని ఉద్యోగాలు. ఇదో పెద్ద కుంభకోణం, దీని వెనక కుట్రకోణం ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించండి అంటూ పిటిషనర్ అడిగారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును గందరగోళకు నెట్టిన మెగా DSC అక్రమాలపై హైకోర్టు స్పందించింది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పోర్ట్స్ కోటా ముఖ్యంగా జూడో క్రీడా విభాగంలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య విద్య ప్రవేశాలు పొందుతున్నారు. దీని మీద CBI దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 2025 మెగా DSCలో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారు. దీని మీద ఫిర్యాదులు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వ్యాజ్యం మీద సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుండ్రంజన్ ధర్మాసనం విచారణ జరిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. చివరికి ఇక్కడ ఇదే ప్రభుత్వం విచారణ చేస్తే ఎట్లా సక్సెస్ అవుతుంది, అందులో జూడోలో వాళ్ళకి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందో లేదో ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి వాళ్ళు చూస్తే అంతా బాగానే ఉందని చెప్తారు. అట్లాగే స్పోర్ట్స్లో వాళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ వ్యాలిడా కాదా అన్నటువంటి కోర్టు కదా తేల్చాల్సింది, దర్యాప్తు కమిటీ ఏం తెలుస్తుంది అందులో. లేకపోతే ఇది బాబు చెట్ట అంటూ ఆస్తులు 931 కోట్లు, క్రిమినల్ కేసులు 19, చంద్రబాబుపై 32 తీవ్రమైన IPC సెక్షన్ల కింద అభియోగాలు, IPC 307 కింద 2 హత్యాయత్నం కేసులు, 10 నేరపూర్తి కుట్ర కేసులు, ADR నేషనల్ ఎలక్షన్ వాచ్ తాజా నివేదిక వెల్లడి. అత్యధికంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు అన్నటువంటి వార్తనే హైలైట్ చేస్తుంది. ఇందులో ఈ 19 కేసులు చంద్రబాబు మీద ఎవరు పెట్టారు? కాంగ్రెస్ అయితే పెట్టలేదు, జగన్ వచ్చాక పెట్టినటువంటి కేసులే. కాబట్టి జగన్ మీద చంద్రబాబు కేసులు పెట్టారు కాబట్టి చంద్రబాబు మీద జగన్ కేసులు పెట్టించాడు, అంత మించి ఏం లేదు. చంద్రబాబు గారు మర్డర్ అటెంప్ట్లు చేస్తాడా? ఇట్లాంటి వార్తలు రాయడం ఏంటంటే ఇప్పుడు జగన్ మీద వీళ్ళు బదనాం చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు జగన్ టీం వీళ్ళని బదనాం చేస్తారు. లేకపోతే అప్పుల ఊబిలో ఆంధ్ర రైతులు. వ్యవసాయ అప్పుల్లో దేశంలో 2వ స్థానంలో ఏపీ. ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రైతుల అప్పులు 2,69,415 కోట్లు. లోక్సభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సన్న చిన్నకారు రైతుల రుణాలు మాఫీ చేసే ప్రతిపాదన లేదని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దీన్ని ప్రభుత్వం ఏమని చెప్పుకుంటుంది, ఇంతమందికి రైతులకు అప్పులు ఇప్పించాం మేమని గర్వంగా చెప్తుంది, అంతే తప్పించి అప్పులు పాలయ్యారని ప్రభుత్వం చెప్పదు. ఓ రకంగా ప్రభుత్వానికి బెనిఫిట్ ఇచ్చినట్టు వైసీపీ వాళ్ళు. లేకపోతే చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వం. CRD అధికారులు ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారు. హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ తదితరుల ముందు రాజధాని రైతుల ఆవేదన. రైతుల కోసం ఏం చేయనున్నది నేడు వెల్లడిస్తామని జస్టిస్ చంద్రకుమార్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో స్వయంగా రైతుల కష్టాల పరిశీలన.
రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులని ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రకాలుగా వేధించిన చావనైనా చేస్తాం కానీ తమ భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైఎస్ జగన్ హయాంలోనే అత్యధిక ఇళ్ళు 2019-24 మధ్య జగన్ పాలనలో 14.15 లక్షల ఇళ్ళు మంజూరు, 15-19 మధ్య 4.91 లక్షలు, 24-27 మధ్య 61,578 ఇళ్ళే. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, రఘునాథ్ రెడ్డి ప్రశ్నలకు కేంద్రం జవాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగ భద్రత కల్పించండి, చలో విజయవాడకు తరలివచ్చిన ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు సోమవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కార్మికులు తరలివచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికే అల వైభోగాపురంలో రెక్కలు విచ్చుకుంటున్న విమానం అంటూ మారుమూల ఊరికి అంతర్జాతీయ సొబగులు, మెగా సిటీగా మారుతున్న భోగాపురం గేమ్ చేంజర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఆ పరిసరాల్లోని గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్ కూడా పర్యాటక ఆతిథ్య అనుబంధ పరిశ్రమలు. 2015-16 ముందు ఎకరా స్థలం 50-60 లక్షలే. నేటి రియల్ లెక్కలు జోరుగా విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్షిప్లు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలపైన ప్రభావం అంటూ అప్పుడెప్పుడో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ శివార్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. అక్కడ ఆ స్థాయిలో అన్ని హంగులతో అంత భారీ ఎయిర్పోర్టు, అందులోని గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అద్భుతంగా సాక్షాత్కరించింది. ఇప్పుడు ఇన్నేళ్లకు అది నవ్యాంధ్ర వాణిజ్య రాజధానిగా పేరొందిన విశాఖ కూడా అదే ఘనకీర్తం సొంతం చేసుకుంటుంది. అది భోగాపురం రూపంలో నవ్యాంధ్రలో ప్రారంభమవుతున్న తొలి అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఇదే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వాయుగుండం వచ్చినా వర్షాలేవి చెదురుమదురు చినుకులతో సరి దిశగా మార్చుకుని బెంగాల్ వైపు వాయుగుండం రాష్ట్రంలో 54% లోటు వర్షపాతం, ఎల్లినోతో బలహీనంగానే నైరుతి ఋతుపవనాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రంగనాథ్ని తప్పించండి, ప్రభుత్వ ఆస్తులు, జలవనరుల రక్షణ, విపత్తు నిర్వహణ చర్యలు వంటి ప్రజోపయోగ పనుల కోసం ఏర్పడ్డ హైడ్రాకు సరైన వ్యక్తిని కమిషనర్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత కమిషనర్ ఏవి రంగనాథ్ అని ఆ పదవి నుంచి వీలైనంత వేగంగా తొలగించాలని కోరింది. మల్కాజ్గిరి మండలం లోతుకుంట సర్వే నెంబర్ 1-2లో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించిన 40 ఎకరాల ప్రైవేట్ పట్టా భూమిలోని వెళ్లరాదన్న ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించడంపై హైకోర్టులో కోర్టు దగ్గర పిటిషన్లు దాఖలయ్యాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నిత్యం నరకమే, డ్రోన్తో నిఘా పెట్టారు, నన్ను చంపాలని 3 సార్లు ప్రయత్నించారు, జోగ్ కుటుంబంపై కోడల ఫిర్యాదులో సంచలనాంశాలు, 5 కోట్లు ఖర్చుతో పెట్టి కట్టంగా 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి ఇచ్చాం, అదనపు కట్టం ఫార్చునర్ కారు కోసం వేధించారు, తాళిగట్టిన అన్నాడే రాజు విచిత్రంగా ప్రవర్తించాడు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల మేఘన అరెస్టు భయంతో జోగ్ కుటుంబం పరారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అంగట్లో టీటీడీ టిక్కెట్లు దుకాణం పెట్టిన వైసీపీ నేత కుమార్ వీఐపీ బ్రేక్ దర్శనానికి 25 నుంచి 30,000, ప్రత్యేక దర్శనానికి 2,000 వసూలు. ఒక ఆయన టీడీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు, మరొక ఆయన వైసీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు కుమారుడితో పాటు ఆయన పిఏతోనూ వైసీపీ నేత కుమారుడు సన్నిహితంగా ఉంటారు. ఎవరైనా తిరుమల వెంకన్న దర్శనం టికెట్ల సిఫార్సు కోసం సదరు టీటీడీ బోర్డు సభ్యుడు కలిస్తే పని జరగదు, వైసీపీ నేత కుమారుని గెలవాలని అక్కడ ఉన్నోళ్ళు చెప్తారు. ఇంకేముంది, వైసీపీ నేత కొడుకు దుకాణం పెట్టేశారు, వీఐపీ బ్రేక్ దర్శనానికి ఎంత, ప్రత్యేక సుపథం దర్శనానికి ఎంత అంటూ రేటు కట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేము, తమ్మినేని కుమారికి హైకోర్టు షాకు, సీతారామైన భార్యకు తాత్కాలిక ఉపశమనం, మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు, రేపు ఐఓ ముందు హాజరు కావాలని తమ్మినేనికి దిశానిర్దేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మా తల్లిని బంధించి ఆస్తిని రాయించుకున్నారు, వైసీపీ కీలక నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ చేసిన మరో భూదౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తమ్మినేని బాధితులు సోమవారం నేరుగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసి ఆధారాలు సమర్పించి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం బాధితుల తల్లిని ఒక గదిలో బంధించి ప్రాణభయం చూపించి 1.9 కోట్ల విలువైన స్థలాన్ని తమ అనుచరుల పేట వెంటనే తన పేట వాడిని రిజిస్ట్రేట్ చేయించుకున్నారు. తమకు రూపాయి కూడా చెల్లించుకున్న అప్పుడు సబ్ రిజిస్ట్రార్ సహకారంతో దౌర్జన్యాలకు పాల్పడ్డారని బాధితులు ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆ తర్వాత బాధితులు భోగి సుధారాణి, భోగి సంతోష్ పవన్ మణికంఠ మీడియాకు వాణి దౌర్జన్యాలు వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంట్లో వాళ్ళు అమ్మేస్తే ఇట్లాంటి కేసులు చాలా పెట్టచ్చు. ఇప్పుడు గౌతమ్ రెడ్డి మీద మనం పెట్టిన కేసు కూడా అదే. బాధితుడు ఉమామహేశ్వరరావు వాళ్ళ అమ్మ ఆల్రెడీ అమ్మేసింది, అది అయితే మా అమ్మకి తెలియకుండా అమ్మేసింది అన్నటువంటిది ఆయన చెప్తారు. తెలియకుండా అమ్మేశారు, తెలిసి అమ్మేశారు అన్నది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పక్క ఫోటోతో సహా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి కేసులు ఏంటంటే బెదిరించడానికి, దౌర్జన్యం చేయడానికి, మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి. అంటే మన అమ్మ మన నాన్న మన ఆస్తి ఇవ్వకపోతే కనుక ఆ తర్వాతన ఇట్లాంటి కేసులు పెట్టి అవతల కొన్నోళ్ళని ఏడిపించి తీసుకునేటటువంటి కొత్త కాన్సెప్ట్ వస్తుంది ఈ మధ్యన. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.